नमस्कार। आज हम 7वीं कक्षा पाठ्य पुस्तक के अंतर्गत कबीर के दोहे पाठ के बारे में जानेंगे। कबीर के दोहे इसका अर्थ है कबीर दोहालुमा। పోయెట్ కబీర్ రాసిన దోహాలు ఈ లెసన్లో ఇచ్చారు. దాని గురించి మనం చూద్దాం. ఇక్కడ ఒక పిక్చర్ ఇచ్చారు. ఫస్ట్ పిక్చర్ని గమనించండి. सोचो बोलो, सोच कर बताइए चित्र में क्या क्या है. चित्र में क्या क्या दिखाई दे रहे हैं. चित्र में एक खजूर पेड़ और एक वो आम फल वाला पेड़. ఒక సైడ్ ఖజూర్ పేడ్ కనిపిస్తుంది, ఇంకో సైడ్ మ్యాంగో ట్రీ కనిపిస్తుంది. పక్కన పక్కనే ఉన్నాయి. ఇది మనకు పిక్చర్లో కనిపిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. దోనో పేడో మే క్యా అంతర్ హై. ఈ టూ ట్రీస్లో డిఫరెన్స్ ఏంటి? ఫస్ట్ ట్రీ చూడండి, ఖజూర్ కా పేడ్. యహ్ బహుత్ లంబా హోతా హై, చాలా పొడవుగా ఉంటుంది. ఇస్సే ఛాయా నహీ మిల్తీ హై, దీంట్లో మనకు ఎటువంటి నీడ మనకు లభించదు. ఖజూర్ పేడు పొడవుగా ఉంటుంది, దానివల్ల ఎటువంటి నీడ మనకు లభించదు. ఇంకొక ట్రీ చూడండి, యహ్ బి ఊంచా ఔర్ విశాల్ హోతా హై. ఇది కూడా పెద్దగా ఉంటుంది, పొడవు ఉంటుంది, దాని తగ్గట్టుగా విశాలంగా కూడా ఉంటుంది. ఇస్కి అనేక శాఖాయే హోతీ హై. ఈ మ్యాంగో ట్రీకి ఏమవుతుంది, చాలా బ్రాంచెస్ ఉంటాయి. బ్రాంచెస్ వెడల్పుగా ఉండడం వల్ల మనకు నీడ కూడా దొరుకుతుంది. అంతేకాదు ఈ ట్రీ స్పెషాలిటీ ఏంటి అంటే యహ్ హమేషా హరాబరా రహతా హై. ఎప్పుడు చూసినా మ్యాంగో ట్రీ గ్రీనిష్గానే ఉంటుంది. ఇది మనం డిఫరెన్స్ చెప్పచ్చు. इन दोनों पेड़ों में से कौन सा पेड़ अधिक उपयोगी है, क्यों? ఈ టూ ట్రీస్లో ఏది ఎక్కువ ఇంపార్టెంట్, ఎక్కువ మనకు యూజ్ అవుతుంది, ఎందుకు? చూడండి, దీంట్లో ఎక్కువ ఏది అవుతుంది? ఆమ్ కా పేడ్ హీ అధిక్ ఉపయోగి హై క్యూంకి ఛాయా దేతా హై. ఎందుకంటే మెయిన్ ఇంపార్టెంట్ మనకు ఛాయా ఇస్తుంది. ఛాయా అంటే నీడనిస్తుంది మనకు మెయిన్. ఈ ఖజూర్ పేడ్ చూడండి, పొడవుగా అయితే ఉంటుంది కానీ దాని నుంచి ఎటువంటి మనకు నీడ లభించదు. और फल भी बहुत दूर हो, అంటే దానికి ఫ్రూట్స్ కూడా చాలా, మన ఫ్రూట్స్ తీసుకోవాలంటే చెట్టు పొడవు ఉంటుంది కదా, అంత పైనకి ఎక్కి ఫ్రూట్స్ తీయాలి. అదే మ్యాంగో ట్రీ చూడండి, దాని బ్రాంచెస్ అన్ని ఇట్లా వెడల్పుగా వచ్చేస్తాయి కదా, ఆటోమేటిక్గా మనము దాని ఫ్రూట్స్ మనం తీసుకోవచ్చు, ఈజీగా తీసుకోవచ్చు. అంటే కొంచెం చెట్టుని ఎక్కి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది, కానీ ఇదైతే చాలా పొడవుగా ఉంటుంది. పార్ట్ देखिए. कबीर के दोहों के बारे में यहाँ दिए गए हैं. पहला दोहा देखिए. काल करे सो आज कर, आज करे सो अब, पल में परलय होएगो, बहुरी करेगो कब. काल करे सो आज कर. काल का अर्थ यहाँ काल मामूल का काल का अर्थ कल. కల్ని మనం ఏం చెప్తాం, ఎస్టర్డే కూడా చెప్పచ్చు, టుమారో కూడా చెప్పచ్చు. కానీ అకార్డింగ్ టు సెంటెన్స్ ఆ ఎస్టర్డే టుమారోనా అని మనము తెలుసుకోవాలి. కాల్ ఇక్కడ చూడండి, కల్ కరైసో ఆజ్కర్. కల్ అంటే టుమారో చేసే పని ఈరోజే చేయండి. కల్ కరైసో, కల్ కర్నే కా కామ్ ఆజ్ హీ కర్నా చాహియే. కల్ అంటే టుమారో చేసే పని, కల్ కర్నే కా కామ్. సో ఆజ్కర్, సో కార్తే దేర్ ఫోర్ అని. కాబట్టి మనం ఈరోజు రేపు చేసే పని మనం ఈరోజే చేసేయాలి. ఆజ్ కరైసో అబ్, ఈరోజు చేయాల్సిన పని మనం ఇప్పుడే చేసేయాలి. కల్ కర్నే కా కమ్ ఆజ్ కర్నా చాహియే और आज करने का काम अभी करना चाहिए. पल में प्रलय होएगो. पल का अर्थ सेकंड में, एक सेकंड में भी प्रलय हो सकता है, ఒక్క సెకండ్లో కూడా ప్రళయం రావచ్చు. బహురీ కరైగో కబ్. బహురీ का अर्थ अगैन, फिर. మరి अगैन బహురీ का अर्थ फिर. కరైగో కబ్, కబ్ కరోగే. చూడండి, ఏక్ పల్ మే ప్రళయ హోయేగో, ఏక్ సెకండ్ మే బి అంటే ఒక్క సెకండ్లో కూడా ప్రళయం రావచ్చు. బహురీ కరేగో కబ్, ఫిర్ వహ్ కామ్ కబ్ కరోగే. అంటే చేయాల్సిన పనిని ఎప్పుడు చేయాలి, రేపు చేయాల్సిన పని ఈరోజు చేసేయాలి, ఈరోజు చేసే పని ఇప్పుడే చేసేయాలి. ఎందుకు అంటే పల్ మే బి ఒక సెకండ్లో కూడా ప్రళయం రావచ్చు. ఆ ప్రళయం వచ్చిందనుకోండి, నువ్వు వదిలిపెట్టిన పని ఎప్పుడు నువ్వు చేస్తావు. బహురీ కరేగో కబ్ అంటే మరలా ఎప్పుడు ఆ పని నువ్వు చేస్తావు. అంటే దీని అర్థం ఏంటి అంటే ఏ వర్క్ని కూడా మనం పెండింగ్ పెట్టుకోకూడదు, ఎప్పటికప్పుడు మనం వర్క్స్ అన్నీ కూడా చేసుకోవాలి. అంటే టైం వేస్ట్ చేయకూడదు అని, సమయ కా పాలన కర్నా చాహియే అని చెప్పి. అంటే ఎప్పుడు కూడా మనం టైం వేస్ట్ చేయకుండా ఎప్పటికప్పుడు ఉన్న పనులంతా కూడా చక్క పెట్టుకోవాలి అని. ఏ పనిని కూడా మనం పెండింగ్ పెట్టుకోకూడదు. बाद में दूसरा दोहा देखिए.
बुरा जो देकर मैं चला बुरा ना मिलिया कोई बुरा जो देकर मैं चला बुरा का अर्थ है बैड मा బ్యాడ్ అంటే చెడ్డవాడు ఎక్కడున్నాడో అని దేఖ్నేకే లియే మై చలా చెడ్డవాడిని చూడడానికి నేను వెళ్ళాను. బురానా మిలియా కోయి మిలియా కా అర్థ ఫౌండ్ మా అంటే చెడ్డవాడు ఎక్కడా కూడా దొరకలేదు. యహా కోయి కా అర్థ నోబడి కోయి కా అర్థ నోబడి మిలియా కా అర్థ ఫౌండ్ బురానా మిలియా కోయి అంటే అంటే ఎవ్వరు కూడా దొరకలేదు. బురా జో దేకర్ మై చలా అంటే చెడ్డవాడిని చూడడానికి నేను వెళ్ళాను. బురానా మిలియా కోయి చెడ్డవాడు ఎక్కడ నాకు దొరకలేదు. కోయి కా అర్థ నోబడి ఎవ్వరు కూడా చెడ్డవాడిగా నాకు కనిపించలేదు దొరకలేదు. జో దిల్ ఖోజా అపనా ఎప్పుడైతే నేను నా మనసులో ఖోజా అంటే వెతకడం నా మనసులో నేను వెతుకుతూనే సెర్చ్ చేస్తూనే నేను ఎప్పుడైతే నా మనసులో వెతికానో ముజుసా బురానా కోయి నాకన్నా చెడ్డవాడు ఎవ్వరూ లేరు. కోయి కా అర్థ నోబడి అంటే ఎవ్వరూ లేరు ఎవ్వరు అని నా కోయి అంటే ఎవ్వరూ లేరు అని ఏమర్థమైందమ్మా. బురాజో దేకన్ మై చలా అంటే చెడ్డవాడిని చూడ్డానికి నేను వెళ్ళాను. బురానా మిలియా కోయి చెడ్డవాడు నాకు ఎక్కడా కూడా దొరకలేదు ఎవ్వరు కనిపించలేదు చెడ్డగా ఎవరు కనిపించలేదు దొరకలేదు. మిలియా కా అర్థే టు ఫౌండ్ మా జో దిల్ ఖోజా అపనా నా మనసులో నేను వెతుక్కుంటూనే నాకు అనిపించింది ముజుసా బురానా కోయి నాకన్నా చెడ్డవాళ్ళు ఎవ్వరూ లేరు అని అనిపించింది. అంటే చెడ్డవారు ఎవరో చూద్దామని నేను వెళ్ళాను కానీ నాకు చెడ్డవారు ఎవ్వరు కూడా కనిపించలేదు. నా మనస్సునే వెతికి చూస్తే నాకన్నా చెడ్డవారు ఎవ్వరూ లేరు అని అనిపించింది ఎవరు లేరని తెలిసింది. बाद में देखिए बड़ा हुआ तो क्या हुआ जैसे पेड़ खजूर చూడండి ఇక్కడ చూడండి బడా హువా తో క్యా హువా బడా అంటే పెద్దగా అయితే క్యా హువా పెద్దగా అయితే ఏంటి. జైసే పేడ్ ఖజూర్ పేడ్ మనం ఇందాక చూసాం కదమ్మా పొడవుగా ఉంటుంది ఖజూర్ పేడ్ అంటే పెద్దగా అయితే ఏంటి ఖజూర్ పేడ్ లాగా ఖజూర్ పేడ్ పొడవుగా పెద్దగా ఉంటుంది కానీ దానివల్ల ఏమైనా యూజ్ ఉంటుందా ఏమీ యూజ్ ఉండదు. పంతీకో ఛాయా నహి పంతీకో అర్థ ముసాఫిర్ బాటసారిమా అంటే దారిలో వెళ్తున్న వాళ్ళకి ఛాయా నహి ఛాయా కార్తే షేడ్ మా అంటే నీడ కూడా ఉండదు. ఛాయా కార్తే షాడో మా నీడ అంటే దారిలో వెళ్ళే వాళ్ళకి నీడ కూడా దొరకదు. ఫల్ లాగై అతి దూర్ ఫల్ బి అతి దూర్ లాగై అతి దూర్ దానికి ఉన్న ఫ్రూట్స్ కూడా చాలా దూరంగా ఉంటాయి అంటే చెట్టు చాలా పొడవుగా ఉంటుంది కదా పైన ఫ్రూట్స్ ఉంటాయి అందుకే చెట్టు పొడవుగా ఉండడం వల్ల దారిలో వెళ్ళే వాళ్ళకి షాడో కూడా దొరకదు నీడ కూడా ఉండదు. అంతేకాదు దాని ఫ్రూట్స్ కూడా చాలా దూరంగా పైన ఉంటాయి చెట్టుకి అందుకే ఫ్రూట్స్ కూడా దొరకవు. అందుకని ఏం చెప్తున్నారు ఇక్కడ గొప్పవారైనంత మాత్రాన ఏమవుతుంది ఖర్జూరపు చెట్టులాగా బాటసారికి దారిలో వెళ్ళే వాళ్ళకి నీడ ఉండదు పళ్ళు చూస్తే చాలా దూరంలో ఉంటాయి అంటే ఖర్జూరం చెట్టు వల్ల ఎవరికి కూడా యూజ్ ఉండదు. అంటే గొప్పవాళ్ళైనంత మాత్రాన ఏం ప్రయోజనము అంటే గొప్పగా ఉన్నంత చెట్టు చాలా పొడవుగా ఉంటుంది కానీ దానివల్ల యూజ్ ఏమైనా ఉందా ఏం లేదు. దారిలో వెళ్ళేవాడికి నీడ ఉండదు అలాగని దాని ఫ్రూట్స్ తీసుకుందామంటే ఫ్రూట్స్ కూడా చాలా దూరంగా ఉంటాయి అంటే చెట్టు పొడవు ఉంటుంది కదా పైన ఎక్కడో ఫ్రూట్స్ ఉంటాయి ఫ్రూట్స్ దొరకవు మనకు షాడో కూడా దొరకదు. నెక్స్ట్ చూడండి ఐసీ బానీ బోలియే మన్కా ఆపా కోయి ఐసీ బానీ కార్తే మాటల్మా ఇలా వాణి వాయిస్ బానీ కార్తే వాణి వాయిస్ ఇలాంటి మాటలు మాట్లాడండి. మన్కా ఆపా కోయి మన మనసులో ఉన్న అహంకారాన్ని పోగొట్టుకొని ఆపా కార్తే ప్రైడ్ మా కోయి కార్తే టు లూజ్ వదిలేసుకొని మన మనసులో ఉన్న అహంకారాన్ని వదిలిపెట్టి మాట్లాడాలి. ఔరన్ కో శీతల్ కరే ఔరన్ కార్తే అదర్స్ మా దూసరం కో బి శీతల్ కరే మన మాటలు వినేవాళ్ళు కూడా కూల్గా ఉండాలి. శీతల్ కార్తే కోల్డ్ అని మాట చల్లగా అంటే కూల్గా అంటే మన మాటలు వింటుంటే ఎదుటి వాళ్ళకి ఎటువంటి కోపం కానీ ఎటువంటి ఫీలింగ్స్ కానీ కూల్గా వాళ్ళు వినాలి. ఔర్ ఆపహు శీతల్ హోయి ఆపహు అంటే స్వయం మనం కూడా కూల్గా ఉండాలి అంటే మన మాటల వల్ల ఎదుటి వాళ్ళ అంటే మన మాటలు ఎలా ఉండాలి ఇగో అంటే అహంకారం లేకుండా అహంకారాన్ని వదిలిపెట్టి మనం మాట్లాడాలి. హమారే బాతోం సే దూసరే బి శీతల్ హో అంటే ఎదుటి వాళ్ళు కూడా వేరే వాళ్ళు కూడా మన మాటలు విని కూల్గా ఉండాలి. ఔర్ ఆపహు శీతల్ హోయ్ అలానే మనం కూడా
కూల్గా ఉండాలి. అంటే ఎదుటి వాళ్ళకి మన మాటల వల్ల ఎటువంటి కోపం రాకూడదు, హ్యాపీగా ఉండాలి. అలానే మనకు కూడా హ్యాపీగా ఉండేలాగా మాట్లాడాలి. అంటే మన మనసులో ఉన్న అహంకారాన్ని వదిలిపెట్టి మాట్లాడాలి. ఫస్ట్ పోయం వచ్చేసి దాంట్లో మీనింగ్ ఏంటి అంటే సమయ సే పూర్వ కామ్ కర్నేకి బాత్, అంటే టైం ఉంటే చాలు, ఆ టైం కన్నా ముందే మనం ఆ వర్క్ చేసుకోవాలి. రేపు చేయాల్సిన వర్క్ ఈరోజు చేయాల్సిన వర్క్ ఇప్పుడే చేసేయాలి. అంటే ఏ సెకండ్లో ఏం జరుగుతుందో కూడా తెలియదు కాబట్టి ఎప్పుడు కూడా టైం వేస్ట్ చేయకూడదు అని. సెకండ్ పోయం వచ్చి दूसरों की बुराई देखने से पहले अपनी बुराई देखो, అంటే ఎదుటి వాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు వేరే వాళ్ళు వెతకడం బదులు మనలో ఉన్న చెడుని చూసుకోవాలి ఫస్ట్. అంటే ఫస్ట్ మనల్ని మనం కరెక్ట్ చేసుకోవాలి, మనల్ని మనం చూసుకోవాలి. అంటే ఫస్ట్ మన హ్యాబిట్స్ మనం మార్చుకోవాలి. అంటే ఇతరుల చెడు చూసే ముందు మొదట మన చెడుని మనం చూసుకోవాలి. అంటే మనం ఏం చేస్తున్నామో, మనం ఎలా ఉన్నామని మనల్ని మనం చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి దూసరోంకి బలాయి కర్నే వాలా హీ బడా ఆద్మీ హే, అంటే ఎదుటి వాళ్లకు సహాయం చేసేవాడే నిజమైన గొప్పవాడు. ఊరికి పెద్దగా ఉంటాయండి ఖజూర్ పేరులాగా, దానివల్ల ఎవరికి షాడో కూడా ఉండదు, అలా అని ఫ్రూట్స్ కూడా వాళ్ళకి దొరకవు, ఎక్కడో దూరంలో ఉంటాయి ఫ్రూట్స్. అలా గొప్పవారు అయినంత మాత్రం ఎటువంటి ప్రయోజనం ఉండదు, అందరికీ సహాయం చేయాలి అని. మళ్ళీ నెక్స్ట్ పోయంలో వచ్చేసి హమే మధుర వచన బోల్నే చాహియే, మనము మంచి మాటలు మాట్లాడాలి. అంటే మన మాటల వల్ల ఎదుటి వాళ్ళకి కోపం కానీ బాధ కానీ రాకూడదు. మన మాటలు ఎలా ఉండాలి అంటే అహంకారాన్ని వదిలిపెట్టి మనం మాట్లాడాలి. మన మాటల వల్ల ఇతరులు కూడా హ్యాపీగా ఉండాలి. స్వయం శీతల్ హోయి, మనం కూడా సంతోషంగా ఉండాలి. ధన్యవాదాలు.